Excuse me. కిల్ స్టారింగ్ నాగార్జున, లక్ష్య అండ్ తాన్య మణికట్ల. అండ్ ఈ మూవీ గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే భయ్య, అరాచకంకి అమ్మ హస్బెండ్. ఒక చిన్న స్టోరీ లైన్ ని 1:50 సినిమా తీసి దట్టు ఆన్ మూవింగ్ ట్రైన్ లో ఒకటే నైట్ లో ఒక అరాచకానికి మీనింగ్ అంటే ఏంటో చూపించారు డైరెక్టర్. ఆ డైరెక్టర్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే డైరెక్టర్ పేరు ఏంటో తెలుసా, నిఖిల్ నగేష్. ఈయన రియల్ లైఫ్ లో ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ని సినిమాగా తీయాలని చెప్పి 1:50 ఉన్న డ్యూరేషన్ తో మూవీ థియేటర్స్ లోకి అయితే వచ్చి సాలిడ్ హిట్ కొట్టింది. అండ్ లాస్ట్ వీక్ ఓవర్సీస్ కి వచ్చింది, బట్ నేను అప్పుడు చూడలేదు. హాట్ స్టార్ లో అయితే ఇవాళ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ చూసాక అసలు నేను ఈ మూవీ థియేటర్ లో ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుంది. స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి. ఒక ఇద్దరు బ్లాక్ కమెంట్స్ ఉంటారు. అయితే దాంట్లో మన హీరో కూడా ఉంటాడు ఇద్దరులో. అయితే ఒక ఆమెతో లవ్ లో ఉంటాడు. ఆమె కూడా అదే ట్రైన్ లో ఎక్కడి కోసం ట్రావెల్ చేస్తారు. అనుకోకుండా దారి దోపిడి దొంగలు ట్రైన్ అయితే అటాక్ చేస్తారు. ఆ అటాక్ చేసినప్పుడు వీళ్ళు వాళ్ళని సేవ్ చేసే పద్ధతిలో ఫైటింగ్ అయితే జరుగుతుంది. వైలెన్స్ ఐ డోంట్ లైక్ ఇట్, బట్ ఎవ్రీ వన్ లైక్స్ ఇట్. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంది. అటు విలన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ విలన్స్ కి ఉంటుంది, ఇటు హీరో పాయింట్ ఆఫ్ వ్యూ హీరోకి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీలో నాకు నచ్చిన క్యారెక్టరైజేషన్ ఏది అంటే ఫనీగా చేసిన రాఘవ్ పర్ఫార్మెన్స్. అసలు ఆయన యాక్షన్ చూస్తే లైక్ మనమే వెళ్ళి ఆయన చంపేసానంత కోపం తీసుకొస్తుంది. అట్లా జీవించేశాడు. అండ్ హీరో లక్ష్య కూడా ఇరక్కొట్టేశాడండి యాక్టింగ్. అసలు పొడుచుకోవడాలు, ఆ చంపడాలు, ఎక్స్ట్రా వైలెన్స్. అసలు బేసిక్ ఇది యాక్షన్ ఫిల్మ్ అనకూడదండి, వైలెన్స్ మూవీ. 1:50 మూవీలో ఒకటే మూవింగ్ ట్రైన్ లో ఆ డైరెక్షన్ చేసిన డైరెక్టర్ కి, యాక్షన్ డైరెక్టర్ కి అసలు హ్యాండ్స్ అవ్వండి. అసలు వాళ్ళ వే ఆఫ్ టేకింగ్ ద మూవీస్ నెక్స్ట్ లెవెల్. అంతే. నాకైతే మూవీ బాగానే నచ్చింది. మరి మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓవరాల్ గా చెప్పాలి అంటే మూవీ అనేది చాలా బాగుందండి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బెస్ట్ క్యారెక్టర్. అండ్ అది సింపుల్ స్టోరీ అయినా కూడా నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఖచ్చితంగా ఉంటుంది. టీవీలో చూడండి, వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల ఆ కొన్ని సీన్స్ లో చంపే విధానం చూస్తే కళ్ళు మూసుకుంటారు. బెటర్ టు స్కిప్ ఆన్ టీవీ, గో ఫర్ ద మొబైల్ వాచ్. అడల్ట్ సీన్స్ కూడా ఏమి ఉండవు. ప్రిఫరబుల్ ఇన్ వాచింగ్ మొబైల్. ఓవరాల్ గా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 3.15 అవుట్ ఆఫ్ 5. ఎవ్రీథింగ్ ఇస్ ప్రెడిక్టబుల్. దీంట్లో ట్విస్ట్లు కూడా ఏమి ఉండవు. ఒక సాదా సీదా సీక్వెన్స్ లో వెళ్తూ ఉంటుంది. అండ్ బై ద వే, ఈ సినిమా జాన్ విక్ డైరెక్టర్ హాలీవుడ్ లో చేయడానికి లిమిట్ రైట్స్ అయితే కొనిసాట. సో మేబీ నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. బట్ డైరెక్టర్ అయితే గోయింగ్ టు రీమేక్ దిస్ మూవీ హాలీవుడ్ లెవెల్ లో వెళ్ళింది అంటే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. తెలుగు సినిమా, హిందీ సినిమా కాదండి, ఇండియన్ సినిమా అంతే. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.